నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అయితే పలు ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆయనకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. నమస్తే. నమస్తే. అశోక్ గారు, గత ప్రభుత్వ హయాంలో ఎన్నో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పి ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అయితే పలు ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏదైతే తిరుపతి బుగ్గమఠం భూముల విషయంలో ఇటీవల షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. దీనిపైన అయితే హుటాహుటిన ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. మరి ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు, ఆ భూమికి సంబంధించిన ఆధారాలు, ఎటువంటి ఆధారాలు కూడా లేవని చెప్పి హైకోర్టు అయితే ఈ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఏంటండి దీనిపైన? గతంలో 151 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర ఉన్నారు అని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేలు వాళ్ళ రాజు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా రౌడీయిజం చేసిన పద్ధతి మనం అందరం చూసాం. వాళ్ళు అసెంబ్లీలో చేసిన తీరు ఆటోమేటిక్గా ఆ రిఫ్లెక్షన్ నియోజకవర్గాలపైన ఆటోమేటిక్గా పడతానే ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి కావచ్చు, నాకు ఎత్తుకుంటే 10 గుర్తు వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరి శైలి అదే విధంగా ఉందండి. మొన్న 2,20,00,000 వ్యవహారం విడుదల రజని, ఆవిడ కూడా జైలుకి పోవాల్సి వస్తుంది. అంటే నేను ఈ ప్రాంతానికి నేను రాజుని, నేను చెప్పిందే చెల్తాది, ఏదైనా మీరు దందాలు చేస్తా ఉన్నా, బిజినెస్లు చేస్తా ఉన్నా కానీ ఆ డబ్బులు ఆటోమేటిక్గా నాకు రావాల్సిందే. మీరు పలానా ల్యాండ్ ఓనర్ అయినా కూడా దాంట్లో పలానా 30 సెంట్లో 40 సెంట్లో మాకు రావాల్సింది అన్నట్టు కుప్పం కట్టాలా అనే తీరున ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వ్యవహరించిన శైలి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళకు టైం కూడా దొరకనంత, అంటే ఒక సైడ్ అభివృద్ధి, ఒక సైడ్ సంక్షేమ పథకాలు అమలు చేయాలా, ఈ బిజీలో వీళ్ళుంటే వీళ్ళని పరుగులెత్తి ఇచ్చే విధంగా ఉన్నాయి గతంలో జరిగినటి. ఆ కోవలకు చెందిన వ్యక్తి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల వ్యవహారం. గతంలో మనం చూసాం మంగళంపేట కాడ 104 ఎకరాలు ఆయనకు సంబంధించిన భూమి అని చెప్పి, ఆయనకు 16 ఎకరాల నుంచి 19 ఎకరాల వరకు ఉందండి వాస్తవంగా. అక్కడ ఏదైతే అటవీ ప్రాంతం అంటున్నారో దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా 104 ఎకరాలకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు దానిపైన బిఎన్ఎస్ సెక్షన్లో ఇక్కడ మన ఆంధ్రాలో కావచ్చు, ఇండియా వ్యాప్తంగా చూస్తే ఫారెస్ట్ సెక్షన్ సప్లై అయితే దాదాపు 7-8 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కేసు పడుతుంది అని చెప్పి అందరూ మనం ఆలోచన చేసే లోపు ఈ యొక్క విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఏ పిటిషనరు ఎవరు కూడా బయటకు వచ్చి మాకు న్యాయ వ్యవస్థ ఉంది, అటు పోలీసు వారు ఉన్నారు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళని నడి రోడ్లపైన కూడా చంపగలుగుతారు. సాక్షాత్తు కేవీ రావు అటువంటి వాళ్ళు కూడా విదేశాలకు పారిపోయినారంటే అప్పుడున్నటువంటి రౌడీజం అలాంటిది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ దాంట్లో ఏముందంటే, ఇక్కడ మీరు చెప్పే ప్రాంతంలో కూడా బుగ్గమఠం ప్రాంతం కాడ ఎక్కడ అంటే అది తిరుపతిలో బైరాగపట్టిడ, మారుతినగర్ ఆ సర్కిల్ దగ్గర వస్తుంది. అది ఎక్స్టెన్షన్ ప్రాంతం. అది అక్కడ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి 80 సెంట్లు భూమి ఉంది. దాన్ని ఆనుకొని ఏమైందంటే 2 ఎకరాల 38 సెంట్ల భూమి ఒక పిటిషనర్ది. ఎవరైతే పిటిషనర్ వేశారో అతను పిటిషనర్ అంటున్నామో ఆ హక్కుదారుది ఆ భూమి. ఆయనకు సంబంధించిన భూమిని నెమ్మదిగా జరుపుకుంటా పోయి మొత్తం నా భూమి అంటే మొదలుపెట్టాడు. అంటే దాదాపు 3 ఎకరాల పైన దాటే విధంగా మొత్తం ప్రాపర్టీ నాదే అని. ఆటోమేటిక్గా 200 కోట్ల రూపాయలకు పైన ఆ ప్రాపర్టీ ఉంది. సో మాకు ఎదురొచ్చేవాడు ఎవరు అన్నట్టు దాదాపు సినిమా డైలాగులని ప్రతిబింబించే విధంగా వీళ్ళ వ్యవహార శైలి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇంకా ఆ పిటిషనర్ ఆడికి పోయిండో, ఏ చట్టలేక పోయింటాడో, విదేశాలకు పోయింటాడో ఇంక మాట్లాడలేరు కదండి. అది కూడా రూపాయి కష్టపడి చెమట వచ్చి కష్టపడిందే కదా ఆ డబ్బైనా. సో దానిపైన మమకారం చచ్చిపోక మంచి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈయన మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్గా ఆయన దగ్గర ఏ సాక్ష్యాలు లేకుండా నేనే ఉన్నాను, మీ దగ్గర ఉండే భూమిని 4 ఎకరాలు 5 ఎకరాల భూమి నాది అని చెప్పగలుగుతానా? నా దగ్గర ఏ సాక్ష్యాధారాలు లేక 30 ఏళ్ళ ఇప్పుడు ఫేక్ డాక్యుమెంటేషన్ చాలా పడుతున్నాయి. అటు ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, రెవెన్యూ సర్కిల్ పరిధిలో కావచ్చు. ఇప్పుడు వచ్చే సర్టిఫికేట్లు అంత విలువ లేదని నేను అనుకుంటున్నాను. అంటే పోల్చి చూస్తే పాత రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో 30 ఏళ్ళకు ముందు వాటిని మనం ఆన్లైన్లో కానీ ఈవెన్ బుక్స్లో కానీ దాని మార్పులు చేర్పులు చేయలేము. ఇప్పుడు ఇటు ఆంధ్ర కావచ్చు, ఇటు దేశవ్యాప్తంగా కావచ్చు ఆన్లైన్లో ఉండేవి మార్చగలుగుతున్నారు ఈ గవర్నమెంట్ ఏదైనా కావచ్చు. సో 30 ఏళ్ళకు ముందు ఉన్నటువంటి రికార్డ్స్ని ఎట్టు పక్షిలో చెరపలేరు. ఆయన ఆ పిటిషనర్ ముందుకు వచ్చి, అయ్యా ఈ 2 ఎకరాల 38 సెంట్లు భూమి నాది నాకు దక్కే విధంగా చేయండి అని చెప్పి ఈయన కోర్టులో అప్లై చేసుకోవడం జరిగింది. ఆటోమేటిక్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కేసు పడింది. కేసు పడి వాళ్ళు లైట్గా విచారణ చేసిన తర్వాత ఏమైందంటే మార్చి 7వ తారీఖున మొన్న నోటీసులు పంపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. మేము విచారణ చేశాము, ఈ భూమి నీకు సంబంధించింది కాదు కాబట్టి నిన్ను అక్కడ ఆక్రమదారుడిగా మేము చూడాల్సి వస్తుంది. సో నువ్వు దాన్ని ఆక్యుపై చేసుకున్నావు, ఏ ల్యాండ్ అయితే నువ్వు ఆక్యుపై చేసుకున్నావో అక్కడ నుంచి తక్షణం బయటికి వెళ్లాల్సి ఉంటుంది. నీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నా కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళు, ఆ హక్కుదారుడి భూమి హక్కుదారుడిగా ఉండిండి అని చెప్పి ఆ నోటీసుల సారాంశం. అది చూసిన తర్వాత
ఆయన ఇమ్మీడియట్ గా హైకోర్టుకు అప్లై చేసుకోవడం జరిగింది. అయ్యా మాకు నోటీసులు వచ్చాయి, ఇమ్మీడియట్ గా మమ్మల్ని వెళ్ళమంటున్నారు, నాకు స్టే కావాలా, దీనిపైన విచారణని కొద్ది రోజులు ఆపండి అని. అంటే ఈ కొద్ది రోజులు ఆపితే ఆయన ఏ మార్పులు చేర్పులు చేసుకుంటారో, లేకుంటే పిటిషన్ బెదిరిస్తారో, లేకుంటే ఈ 2 ఎకరాల 38 సెంట్లు కదా, దీని విలువ దాదాపు 200 కోట్ల పైన ఉంటుంది, మాకు 30 కోట్లు ఇచ్చేస్తే మేము పక్కకి వెళ్ళిపోతాము అని చెప్పి ఒక లాజిక్లో మాట్లాడుకునే ఛాన్సెస్ ఉంటుంది. హైకోర్టు ఏం చేసింది, ఇమ్మీడియట్గా ఈయన వేసిన పిటిషన్ క్యాన్సిల్ చేసేసింది. దాని అర్థం ఏంటంటే హైకోర్టు కూడా నమ్ముతుంది దీంట్లో ఏదో లాలూచి జరిగింది, ఇతను ఆక్యుపై చేసుకున్నాడు ఆ ల్యాండ్ అని చెప్పి హైకోర్టు కూడా నమ్మి ఈయన ఏదైతే అభ్యర్థిని సీదా కొట్టేయడం జరిగిందండి హైకోర్టు. ఈ కేసు తదుపరి ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ భూమి దగ్గరికి వచ్చి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడైతే మంగళంపేటలో ముందు ఎంత అనుకున్నారు, నేను కూడా మీడియా పరంగా చెప్పాను, 84 ఎకరాలని ఒకరోజు, 74 ఎకరాలని ఒకరోజు, అందరికీ కళ్ళు బైర్లు గమ్మే విధంగా దాన్ని పూర్తి స్థాయిలో సర్వేయర్లు అందరూ వచ్చి చేసిన తర్వాత 104 ఎకరాలకు ఎలాగైతే ఆ అడవిలోని భూమి పెరిగిందో మొత్తం చుట్టూరు కంచి వేసుకున్నాడు అక్కడ. అదే క్రమాన ఇక్కడ సర్వే చేస్తే క్లారిటీగా ఇక్కడి నుంచి ఆ భూమి పలానా వాళ్ళకి చెందుతుందని చెప్పి ఈయన ఆటోమేటిక్గా బయటికి పోవాల్సి వస్తుంది. కానీ చేసిన మోసానికి కేసు చిన్నది పడవచ్చు. అలా కాకుండా ఇప్పటికీ ఆయన బెదిరింపు ధోరణిలో కన్నా దిగితే ఈ కేసు పెద్దదయ్యి ఈయన మరింత ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ కేసులో ఉన్నారు. మీరు చెప్పినట్టు మంగళంపేటలో కూడా 75 ఎకరాలకు సంబంధించి మేము 2001లోనే కొన్నాము, మా కుటుంబ సభ్యుల పేర్ల మీద నుంచి అప్పటి నుంచే ఉంది, మేము ఏం ఆక్రమణలకు పాల్పడలేదు అని చెప్పారు. మరి ఇప్పుడు కూడా దీన్ని కూడా కప్పిపుచ్చుతారంటారా? ఛాన్సే లేదండి. ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చిందని అటు ప్రతి ఒక్కరూ, అంతెందుకు అంబటి రాంబాబుకు సంబంధించిన అంబటి రాంబాబు బ్రదర్స్ అంబటి మురళి ఎవరైతే ఉన్నారో అతను ఇదే మాత్రం ఒక స్థలానికి పోయి మాది అని చెప్పి 3 ఎకరాలు ఎంతో ఆ బిల్డింగ్ కానీ ఆ స్థలానికి సంబంధించి వాళ్ళు కూడా గతంలో చేసింది ఏదైతే వీళ్ళు తప్పులు చేసినారో బయటికి ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటా జనం బయటకు వచ్చి మేము ఈ విధంగా గతంలో హింసించబడినాము, మాకు న్యాయం చేయండి అయ్యా అని ఎక్కడికెక్కడ ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లో చైతన్యం వచ్చింది. పోలీసు వారిని కన్నా టచ్ చేస్తే మాకు న్యాయం జరుగుతుందనే భరోసాలో అందరూ ఉన్నారు. కాబట్టి ఈ కేసు నుంచి ఎటు పక్షంలో వీళ్ళు ఎవరైతే గతంలో చేసిన అన్యాయాలు, మోసాలు, ఆక్రమణలు, దందాలు అయితే ఉన్నాయో వాటి నుంచి ఒక్కరు కూడా ఈ యొక్క చట్టం ఉక్కు పిడికిల నుంచి తప్పించుకునే అవకాశం ఎటు పక్షంలో లేదని నేనైతే నమ్ముతున్నానండి. మరి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్రమాలకు, అరాచకాలకు పాల్పడ్డారో వారందరూ కూడా చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.